తెలంగాణ ఎన్నికల ప్రచారానికి ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ ప్రియాంక గాంధీలు వస్తున్నారు. ఇప్పటికే రాహుల్ తెలంగాణ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనగా త్వరలోనే ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 10వ తేదీన రాష్ట్రంలో ప్రియాంక పర్యటిస్తుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం కామారెడ్డిలో జరిగే జనజాతర బహిరంగ సభలో పాల్గొని ఆ తర్వాత సాయంత్రం తాండూరు జనజాతర సభలో ప్రసంగించి అనంతరం షాద్నగర్లో జరిగే రోడ్ షో కార్నర్ మీటింగ్లో ప్రియాంక పాల్గొంటారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ఎన్నికల పర్యటనలో ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో ఈ పార్లమెంట్ ఎన్నికల సభలు సైతం ప్రజలపై మంచి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ శ్రేణులు ఆశిస్తున్నాయి. తెలంగాణతో తమకు రాజకీయ సంబంధం కాదు, కుటుంబ సంబంధం ఉందని ప్రియాంక గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రసంగం తెలంగాణ ఓటర్లను అమితంగా ఆకర్షించింది. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే రాహుల్ పాల్గొని పార్టీ కేడర్తో మంచి ఊపిరి తెచ్చారు. ఈ నేపథ్యంలో ప్రియాంక పర్యటన తెలంగాణలో కాంగ్రెస్ కు మరింత బలాన్నిస్తుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ ప్రియాంక గాంధీలు వస్తున్నారు. ఇప్పటికే రాహుల్ తెలంగాణ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనగా త్వరలోనే ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 10వ తేదీన రాష్ట్రంలో ప్రియాంక పర్యటిస్తుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం కామారెడ్డిలో జరిగే జనజాతర బహిరంగ సభలో పాల్గొని ఆ తర్వాత సాయంత్రం తాండూరు జనజాతర సభలో ప్రసంగిస్తారు. అనంతరం షాద్నగర్లో జరిగే రోడ్ షో కార్నర్ మీటింగ్లో ప్రియాంక పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తరపు నుంచి అగ్రనేతలు ఒకరొకరుగా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10వ తేదీన రాష్ట్రంలో ప్రియాంక గాంధీ కూడా పర్యటిస్తుందని కాంగ్రెస్ వర్గాలు తెలుపుతున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రత్న, పార్లమెంటు ఎన్నికల పోలింగు అతి సమీపంలో ఉండడంతో ఇక ఏఐసీసీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఫోకస్ పెట్టింది. ఇప్పటికే రాహుల్ గాంధీ నిన్న నిర్మల్తో పాటుగా గద్వాల్ సంబంధించినటువంటి జనజాతర సభలో పాల్గొన్నటువంటి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 9వ తారీఖు రాబోతున్నారు. మరోవారు ప్రియాంక గాంధీ కూడా ఈ నెల 10వ తారీఖు రోజు కూడా ప్రచారంలో పాల్గొనబోతుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతూనే మరోవైపు ఏఐసీసీ అగ్రనేతలందరినీ కూడా ప్రచారంలో భాగస్వాములు చేసే లక్ష్యంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. ప్రధానంగా ఇప్పటికే తెలంగాణలో మహాలక్ష్మి స్కీమ్ ద్వారా 2,500 రూపాయలు మహిళలకు, అదేవిధంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, పేద సంబంధించిన కుటుంబాలకు 200 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా ఇస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి మహిళకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇస్తామన్నటువంటి హామీ కూడా పాంచ్ న్యాయ 25 గ్యారంటీలో పొందుపరిచిన సందర్భం ఉన్న నేపథ్యంలో మహిళలు అంటే భాగస్వాములు తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా 58% మహిళలు భాగస్వాములు ఉన్నటువంటి ఈ సమాజంలో వారి యొక్క ఓట్లను, అదేవిధంగా ఆ ఓట్ల ప్రభావితం చేసే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికబద్ధంగా ప్రియాంక గాంధీ షెడ్యూల్ జారీ చేసినట్టుగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ నెల 10వ తారీఖు రోజు ప్రచారంలో పాల్గొనబోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఎట్లయితే ఉచితంగా బస్సు సర్వీసులు ఎట్లా ఇస్తుందో అదే తరహాలో మరి కాసేపట్లో అంటే మరికొద్ది రోజుల్లోనే 2,500 రూపాయలు ప్రతి మహిళకు ఇచ్చేందుకు కూడా పూర్తిగా సిద్ధమవుతుంది. అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా తెలంగాణలో ఉంది. సో అదేవిధంగా పాంచ్ న్యాయ 25 గ్యారంటీ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే డెఫినెట్గా ప్రతి మహిళకు 1,00,000 రూపాయలు వారి ఆర్థిక అభ్యున్నతి కోసం, వారి ఉమెన్ ఎంపవర్మెంట్ చేసే లక్ష్యంగా ఉండబోతున్న నేపథ్యంలో ప్రియాంక గాంధీ చేత ఈ యొక్క ప్రచారం చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారు. అందులో భాగంగానే ఈ నెల 10వ తారీఖు రోజు ప్రియాంక గాంధీ రాబోతున్నారు. ఆమె అటు కామారెడ్డి, తర్వాత తాండూరు, షాద్నగర్ ఈ 3 సెగ్మెంట్లలో కూడా ఆమె ప్రచారంలో భాగస్వాములు కాబోతున్నారు. ప్రధానంగా ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కూడా భాగస్వాములు చేస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఇప్పటికే రాహుల్ గాంధీ షెడ్యూల్ ఖరారైంది. నిన్న 2 చోట్ల కూడా ఆయన పాల్గొనడం జరిగింది. రేపు ఈ నెల 9వ తారీఖు రాబోతున్నారు. ఆ తర్వాత 9 తర్వాత 10వ తారీఖు రోజు ప్రియాంక గాంధీ రాబోతున్నారు. అంటే వెంటనే ఏఐసీసీ అగ్రనేతలు రాష్ట్రానికి రావడం
కావడం ద్వారా పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం అంతా కూడా తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళీ అవకాశం ఉంటుంది. అంతేకాకుండా తాము మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ ఒక మాట చెప్తున్నారు, తమకు తెలంగాణతో రాజకీయ సంబంధం కాదు, ఇది కుటుంబ సంబంధం అన్నటువంటి విషయాన్ని కూడా పదే పదే అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పడం జరిగింది. అదే తరహాలో ఇప్పుడు కూడా తెలంగాణ సమాజంకు ఏదైతే ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ ఇస్తామని 2009లో హామీ ఇచ్చింది, అదేవిధంగా 2014లో దాన్ని అమలు పరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలి. ఎందుకంటే దేశం మొత్తం మతవాదుల చేతిలో పోయే ప్రమాదం ఉంది, రాజ్యాంగాన్ని మార్చే అవకాశం ఉంది. అందుకోసం డెఫినెట్గా ఒక మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనే అంశం పైన కూడా క్షేత్రస్థాయిలో ప్రజల్ని చైతన్యవంతం చేసే లక్ష్యంగా ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ యొక్క ప్రచార సంబంధించిన అంశాల్లో మాట్లాడబోతున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఏదైనప్పటికీ ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అగ్రనేతలను సైతం ఉంటుంది, ప్రచారంలో భాగస్వాములు చేస్తుంది. అంతేకాకుండా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కూడా ఈ మధ్యకాలంలో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 12వ తారీఖు వరకు కూడా ఎన్నికల ప్రచారం ఉంది, 13వ తారీఖు పోలింగ్ ఉంది కనుక ఈ 12 వరకు కూడా ఎన్నికల ప్రచారం మాత్రమే ఉంటుంది. సో చాలా వడివేడిగా ప్రచారం చేయాలి, పూర్తి స్థాయిలో ఒక యుద్ధ ప్రాతిపదన చేయాలి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేస్తూ వివిధ నియోజకవర్గాల్లో జనజాతర సభలో మాట్లాడుతూ ఉన్నారు. సో బీజేపీ కనుక వచ్చినట్టయితే ఈ ప్రమాదం, దేశానికి వచ్చే ప్రమాదం ఏంటో ఉన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే ప్రజల్లోకి మమేకమైనటువంటి చెప్పిన పరిస్థితి కనబడుతున్న నేపథ్యంలో ఏఐసిసి అగ్రనేతలు కూడా ప్రచారంలో పాల్గొనడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది, రాజకీయంగా చర్చనీయాంశం మారింది. అంతేకాకుండా ఏఐసిసి అగ్రనేతలు పూర్తి స్థాయిలో దక్షిణ భారతదేశంలో ఫోకస్ పెట్టడం జరిగింది. కర్ణాటక, తెలంగాణలో నుంచి ఎక్కువ పార్లమెంట్ సీట్లు సెగ్మెంట్ గెలిచే లక్ష్యంగా వాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పాలిత ప్రాంత రాష్ట్రాల నుంచి ఎక్కువ సీట్లు వచ్చినట్టయితే డెఫినెట్గా అధికారం రావడానికి సులువుగా ఉంటున్నటువంటి అంశం కూడా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం భావించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యూహాలకు మరింత పదును పెడుతూ ఏఐసిసి అగ్రనేతలందరినీ కూడా ప్రచారంలో భాగస్వాములు చేస్తున్నారు. రత్న రైట్ సాదిక్, అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అటు ప్రియాంకకి ఆ తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పట్టడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు తెలంగాణకు అటు ప్రియాంక రాక ఆమె ప్రచారం కానీ ఆ ప్రసంగం కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజల మీద ఎటువంటి ప్రభావం చూపనుంది? ఎస్ రత్న, డెఫినెట్లీ. ఎందుకంటే సంబంధించినటువంటి యువ డిక్లరేషన్ కూడా ఇచ్చినటువంటి వారు ప్రియాంక గాంధీ. స్వరూర్ నగర్లో జరిగినటువంటి సభలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తామని కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. అంతేకాకుండా విద్యార్థులకు సంబంధించిన అంశాల్లో యువకులు ఎట్లా ఎంపవర్మెంట్ తీసుకురావాలి, ఇప్పటికే వారికి విద్యా భరోసా సంబంధించినటువంటి గ్యారంటీ కూడా చెప్పడం జరిగింది. 5 లక్షల గ్యారంటీ కూడా ఇవ్వబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణలో అటువంటి అంశం ఉంది. సో యువ వికాసం సంబంధించిన ప్రణాళిక పూర్తి స్థాయిలో కూడా ప్రియాంక ఇచ్చినటువంటి సూచన మేరకే ఈ యొక్క 6 గ్యారంటీ స్కీమ్స్లో పొందుపరిచిన సందర్భం ఉంది. డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిన తర్వాత ఏం చేయబోతుంది, యువకులకు ఏం చేయబోతుంది అన్న విషయాన్ని కూడా స్పష్టంగా ఉండబోతుంది. ఎందుకంటే యువతకు పూర్తి స్థాయిలో కూడా ఐకాన్గా ఉన్నటువంటి ప్రియాంక గాంధీ పర్యటన వల్ల, ప్రచారం వల్ల మహిళా ఓట్లు, విద్యార్థిని ఓట్లు వస్తాయని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న తరుణంలో ఆమెను కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. సో యువ డిక్లరేషన్స్ కూడా చేసినటువంటి ప్రియాంక గాంధీ ఈసారి మళ్ళీ అదే తరహాలో కేంద్రంలో కనుక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే యువతులకు ఎట్లాంటి అంశాలు తీసుకువస్తారన్న పైన కూడా ఆమె విధానపరమైనటువంటి అంశాలు కూడా ప్రకటించబోతున్నారు, మాట్లాడబోతున్నారు. ఇప్పటికే ఆకాశంలో సగం, అదేవిధంగా పోరాటంలో సగం ఉన్నటువంటి మహిళల అభ్యున్నతి కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఎటువంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందో అదే తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి మహిళకు ₹1,00,000 ఇస్తామని కూడా పాంచి న్యాయాలో కూడా పొందుపరిచిన అంశాన్ని కూడా ప్రియాంక గాంధీ చేత ప్రచారం చేసే లక్ష్యంగా ఈ ప్రియాంక గాంధీ టూర్ ఉండబోతుంది. 10వ తారీఖు రోజు ఆమె అటు కామారెడ్డి, అదేవిధంగా కామారెడ్డితో పాటుగా ఇక్కడ షాద్నగర్, తాండూరు 3 సంబంధించిన సెగ్మెంట్లో ఆమె జనజాతర బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి, ఇచ్చిన మాట ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఇచ్చావో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా సిద్ధంగా ఉందన్న విషయాన్ని కూడా ప్రియాంక గాంధీ చెప్పబోతున్నారు. రత్న